ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ మూడు పార్టీల అధినేత రేవంత్ రెడ్డి గారు నా ఎదుగుదల కారణం తెలుగుదేశం కార్యకర్తలే అని ఓపెన్ గా చెప్పారు. అదొకటి. అయితే ఆటోమేటిక్ గా మా సింపతి ఆయనకు ఉంటది. రెండో పార్టీ బీఆర్ఎస్ ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే రాత్రి పండుకునే వారికి చంద్రబాబు నాయుడుని తిట్టాలా, ఆంధ్ర పార్టీ అనాలా, ఇది అనాలా. కానీ తెలంగాణలో ఇవాళ బడుగు బలిగిన వర్గాలకి రాజకీయ శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది పక్కన పెట్టి ప్రతిరోజు చంద్రబాబు నాయుడుని, లోకేష్ బాబుని, ఎన్టీఆర్ని తిట్టడమే తప్ప బీఆర్ఎస్ వేరే పని చేయదు. రైట్. ఒక్కసారి మనం మాగంటి సునీత మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అభ్యర్థి. ఒకసారి అది చూద్దాం. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీయిజాలు, అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కరు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని కూడా మనం అనే పని లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయడం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది ఇది. మీరు అందరు చూసారు కదా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీయిజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా.